హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రామావత్. ఎస్, నిన్న ఏదైతే నేను అనుకున్నానో డెఫినెట్గా ఇది జరుగుతుంది అని చెప్పేసి అది ఇవాళ జరిగింది. ఏంటి అది అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని అల్లు అర్జున్ వెళ్ళి కలవడం. ఎస్, నిన్న నేను కంపల్సరీ ఊహించి చెప్పాను. ఊహించి కాదు, నేను అనుకున్నాను, కోరుకున్నాను కూడా. డెఫినెట్లీ ఈ సిచ్యువేషన్లో అల్లు అర్జున్ గారు కనుక చిరంజీవి గారిని వెళ్ళి కలిస్తే ఖచ్చితంగా బాగుంటుంది, ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటుంది, హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి నిన్న నేను అనుకున్నాను. ఈరోజు అనుకున్న ప్రకారంగానే ఈరోజు అల్లు అర్జున్ గారు వెళ్ళి చిరంజీవి గారిని ఆయన ఇంటికే, స్వయంగా చిరంజీవి గారి ఇంటికే వెళ్ళి కలిశారు. కలవడమే కాదు, ఇవాళ లంచ్ కూడా అక్కడే చేస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తున్నాయి. ఇదే ఆ విజువల్. ఇది యాక్చువల్లీ అల్లు అర్జున్ గారి ఇల్లు. ఇది ఇంటి నుండి బయలుదేరి ఆయన విత్ ఫ్యామిలీ తరహా కూడా ఉంది. అయాన్ కూడా ఉన్నారు అందులో. ఫ్యామిలీ స్వయంగా అల్లు అర్జున్ గారే డ్రైవ్ చేస్తున్నారు. సో అల్లు అర్జున్ గారే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ పక్కన స్నేహ రెడ్డి గారిని కూర్చోబెట్టుకొని విత్ ఫ్యామిలీ ఇవాళ మెగాస్టార్ ఇంటికి లంచ్కి వెళ్ళారు. జనరల్గా అంటే ఈ సిచ్యువేషన్ కంటే ముందు కూడా సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ అనేది వచ్చాయి. మెగా ఫ్యామిలీకి, ఇటు అల్లు అర్జున్ ఫ్యామిలీకి చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. అల్లు అర్జున్ ఎవరిని లెక్క చేయట్లేదు అని చెప్పేసి చాలా రకాల కామెంట్స్ అనేవి వచ్చాయి సోషల్ మీడియాలో. సో దానికి సంబంధించి కొన్ని అంటే లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ గారు కూడా ఈవెన్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు, లేకపోతే సక్సెస్ మీట్లో కావచ్చు, ఎక్కడే కానీ చిరంజీవి గారి పేరును ప్రస్తావించకపోవడం, అలాగే పుష్ప 2 హిట్ అయిన తర్వాత అయినా ఆయన వెళ్ళి మెగాస్టార్ గారిని కలవలేదు. ఇవన్నీ జరిగాయి. అంటే ఓకే, డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పడానికి కొన్ని ఎవిడెన్స్ అయితే ఉన్నాయి చెప్పుకోవడానికి. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత సేమ్ డే చిరంజీవి గారు షూటింగ్ బంద్ చేసుకొని, విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరి అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యుల్ని కలిసి ధైర్యం చెప్పారు. కేవలం చిరంజీవి గారే కాదు, ఇటు నాగబాబు గారు కూడా వెళ్ళారు. సో నాగబాబు గారు ఎప్పుడు రెగ్యులర్గా అల్లు అర్జున్ గారి మీద రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా పోస్టులు పెడుతూ ఉన్నారు. సో డిస్టర్బెన్స్ అయితే ఉన్నింది. బట్ అరెస్ట్ తర్వాత ఏమైందో ఏమో కానీ మొత్తానికి అల్లు అర్జున్ గారు నిజంగా డిసైడ్ అయిపోయారు. ఇది కాదు, నేను వెళ్తున్నా వే రాంగ్ అనుకున్నారు ఏమో కానీ మొత్తానికి వెళ్ళి చిరంజీవి గారిని వెళ్ళి కలవడం జరిగింది వాళ్ళు. సో ఇది మెగా ఫ్యామిలీ కూడా కోరుకుంటుంది ఇదే. కేవలం మెగా ఫ్యామిలీనే కాదు, ఈవెన్ మెగా ఫ్యాన్స్ కూడా కోరుకుంటుంది ఇదే. అరే, చిరంజీవి గారి వల్లే మీరు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు, చిరంజీవి గారి వల్లే మీరు ఎదిగారు. అలాంటి చిరంజీవి గారిని మీరు పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఎవరి మీద అయితే ఎగనెస్ట్గా ఫైట్ చేస్తున్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుడి గురించి మీరు ప్రచారం చేశారు. అసలు ఏం చేస్తున్నారు అల్లు అర్జున్ గారు అని చెప్పేసి ఈవెన్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సో అల్లు అర్జున్ గారు కూడా
ఆ ఎరాని కొంచెం ఎందుకో మరి ఆ ట్రాప్లో పడిపోయారో మరి ఏమైపోయిందో కానీ మొత్తానికి అల్లు అర్జున్ గారు కూడా కంప్లీట్గా మెగా ఫ్యామిలీకి ఎగనెస్ట్ గానే రీసెంట్ టైమ్స్లో కొన్ని వర్క్ చేయడం జరిగింది. వర్క్ ఇన్ ద సెన్స్ ఇటు నంద్యాల వెళ్ళి ప్రచారం చేయడము, దానికి సంబంధించి నాకు ఇష్టమైతే నేను వెళ్తాను, ఎవ్వరి మాట నేను లెక్క చేయను అన్నట్టుగా ఆయన కామెంట్స్ చేయడము, ఇటు పుష్ప సక్సెస్ మీట్లో కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ఎక్కడే కానీ మెగాస్టార్ గురించి ప్రస్తావించకపోవడం, ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్లో జరిగాయి. సో మొత్తానికి ఈ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదానికి అల్లు అర్జున్ గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఏది మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ ఉంది అనే ఒక అంశం ఏదైతే ఉందో దానికైతే ఫుల్ స్టాప్ పెట్టారు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు కలవలేదు. నిన్న చాలా మంది బ్రేకింగ్ న్యూస్ అనేది వచ్చింది, ఏది పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని వెళ్ళి కలుస్తారు అని చెప్పేసి. బట్ అది జరగలేదు. నిన్న హైదరాబాద్కి అయితే వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మళ్ళీ రిటర్న్ విజయవాడకి వెళ్ళిపోయారు. సో ఆయనకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. బట్ అల్లు అర్జున్ గారు ఇది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మేబీ కోరుకుంటున్నాను, ఇది జరగాలని కూడా అనుకుంటున్నాను. అల్లు అర్జున్ గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే ఇంకా బాగుంటుంది. ఆయనకి ఇంకా కొండంత ధైర్యం అనేది వస్తుంది, కొండంత సపోర్ట్ అనేది వస్తుంది అన్నది నా అభిప్రాయం. సో ఈ ఎపిసోడ్కి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ ఏదైతే ఉందో డిస్టర్బెన్స్ ఎపిసోడ్కి ఈరోజు అయితే ఫుల్ స్టాప్ పడింది. మరి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలుస్తారా లేదా అన్నది. సో ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.